రియల్లీ ఎక్సైటెడ్? తప్పుగా ఉంటుంది సార్, భోజనం రియల్లీ ఎక్సైటెడ్? మొదటి నేను వరంగల్ ఎంఎస్సీ పిహెచ్డీ చేశాను. కూడా నేను గవర్నమెంట్ టీచర్గా సెటిల్ ఉన్నాను. ఈ బిజినెస్ను వడ్డమాన సినిమా ద్వారా అవకాశం తీసుకోవడం జరిగింది. ఒక ఫేస్బుక్లో 6,54,000 చెక్కు నిజంగా వస్తుందా? అరే ఇన్నిళ్ళు కానీ తల్లాడతాం టీచర్ జాబ్లో కూడా మాకు పైసలు వస్తారు, వీళ్ళకి ఇట్లా వస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ ప్రోగ్రామ్ 20 కూడా బంగారులో జరిగింది. మేము మోటివేట్ అయినటువంటి విషయం ఏంటంటే, ఒక అన్పడి కూడా ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంతకు సర్వర్గా పనిచేసిన శ్రీనివాస్ గారు మమతా హనుమంతుని చూసి నిజంగా నేను మారాను. ఎంఎస్సీ పిహెచ్డీ చేసినప్పుడు ఒక వ్యక్తికి ₹1,00,000 వస్తుంది, వాళ్ళకి 3,04,000 వస్తాయి. ఇదేంటో ఉందిరా కదా అని చెప్పేసి నేను నేర్చుకున్నాను. అక్కడ నాన్ గవర్నమెంట్ బ్రాంచ్గా స్టార్ట్ చేసాము. ఈరోజు బీసీడీగా సెకండ్ థర్డ్ ప్రోగ్రాంలో మేము ఉంటున్నాము. ₹2,77,940 హైయెస్ట్ చెప్పండి. ఇస్ ఇట్ గుడ్? ఓకే, దీని తర్వాత మేము ఒక వరల్డ్ ట్రిప్ చేసి వచ్చాం దుబాయ్కి. అదే ఒక ఎగ్జామ్ స్టార్ట్ తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. విషయం My name is K. Aditya. Good morning. Good morning. Good morning. Okay, support లేదు. Good morning leaders. My name is Samata Madhu from Warangal. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం చూపెట్టిన వ్యక్తులు శ్రీనివాస్ వడ్డమాన సార్ అండ్ శివాని మేడం, థ్యాంక్ యూ. మై గ్రేట్ అప్లయన్స్ అండి. సో వెస్టీజ్ నుంచి మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ₹156. మా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ₹2,67,941. లీడర్స్ ఒకటి ఆలోచించండి. మేము ఫస్ట్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నేను సార్ రావడం జరిగింది, మాతో పాటు ఇంకొక 2 లీడర్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ ప్రోగ్రాంలో నేను ఒక ₹1,600 ఇన్కమ్ తీసుకొని నాన్ క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్గా రావడం జరిగింది. సో అప్పుడు విన్నది ఇంప్లిమెంట్ చేసి సెకండ్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. సో యాజ్ ఏ గ్రౌండ్ డైరెక్టర్ ₹1,20,000 చెక్తో రావడం జరిగింది. సో ఇది 3వ ప్రోగ్రామ్ అండి. నేను మళ్ళీ విన్నది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన. సో 3వ ప్రోగ్రాంలో మీ ముందు ₹2,77,941 యాజ్ ఏ టీసీడీగా మీ ముందు నిల్చొని ఉన్నాం. వచ్చినమా విన్నమా వెళ్ళిపోయినామా కాకుండా మేము ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, మనం ఏదైతే ఈ 3 రోజులు ఒక యజ్ఞం లాగా కూర్చొని విన్నామో, సో దీన్ని ఖచ్చితంగా మన టీంలో ఇంప్లిమెంట్ చేసి కొత్త వాళ్ళకి మనం 1 to 1 ప్లాన్ చేసి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ముందుకైతే వెళ్తామో. మీరు కూడా ఇక్కడ వచ్చి మాట్లాడే అవకాశం అనేది మీకు కూడా ఉంటుంది. ఎన్ని ప్రోగ్రామ్లు అటెండ్ అయ్యడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి మనం ఇంప్లిమెంట్ చేసి మన డ్రీమ్ నేమ్ పెట్టుకొని పనిచేస్తున్నాం